ఎట్లుంది ఈ 1 ఇయర్ కాంగ్రెస్ పాలన? ప్రజలు ఏ విధంగా అంటే సీఎం అంటుండు సుఖ సంతోషాలతోనే రాష్ట్ర ప్రజలందరూ పండుగ చేసుకుంటారు. కాంగ్రెస్ 1 ఇయర్ పాలన కంప్లీట్ చేసినాం. కేసీఆర్ కంటే అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే 90% అభివృద్ధి చేసినాము. 10 ఏళ్ళు చేయండి మేము ఒక 1 ఇయర్లో చేసినాం అంటుండు సీఎం. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? దాన్ని ఎట్లా చూడాలంటే ఈరోజు నన్నే కాదు ప్రతి విలేజ్లో ప్రతి టౌన్లో ఎవరిని అడిగినా గుట్టకర కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు చూస్తూ ఉంటే చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదన్నా ఒకటి ఇప్పుడు వీళ్ళు చెప్పినాయి 6 గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలల్లా ఒకటి మాత్రమే వాళ్ళు నెరవేర్చిండ్రు. అది ఏది తెలుసా? ఒకటి బస్సు మాత్రమే. ఇంకొకటి కరెంట్ అని చెప్తావు 200 యూనిట్లు అని చెప్పేసి ఆ కరెంటు కూడా నన్నే ఆదర్శంగా తీసుకుంటే నాకే వస్తలేదు ఈరోజు. అంటే ఎవరికి చేసినట్లా? అంటే నాలాంటి మంది ఇంకెంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అదొకటి. ఇప్పుడు బస్సులు ఉన్నాయి. ఈ మా జైరాబాద్ ప్రాంతంలో డిపోకు గత సంవత్సరం కింద 105 బస్సులు ఉండేవి. ఈరోజు ఇదే డిపోలో చూసుకుంటే ఈరోజు 85 బస్సులకు చేరింది. అంటే ఎన్ని బస్సులు తగ్గించినట్లు ఈరోజు? మినిమం ఒక 10 నుంచి 20 బస్సులు తగ్గినాయి. మరి ఎందు గురించి? మరి ఎక్కడ మీరు సంక్షేమం అందించినట్లా తెలుస్తలేదా పబ్లిక్ ఏం చేస్తున్నారు అనేది? పుట్టి ఏదో మాటల వరుసకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అంటే దేనికి? అది ఇప్పుడు 1 ఇయర్ పాలన అయిపోయింది అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఇయర్ అంటే 4 లక్షల ఇండ్లు పైగా ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అన్నారు. అంటే ఇక్కడ మీ జైరాబాద్ ప్రాంతమే కావచ్చు లేదంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడన్నా ఇందిరమ్మ ఇండ్లు కట్టించిందా ఈ ప్రభుత్వం ఈ 1 ఇయర్లో? ఈ 1 ఇయర్లో ఇందిరమ్మ ఇల్లే కాదు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని వాళ్ళు వస్తున్నారు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే అప్పుడు మేము ఇందిరమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేమైతే చిన్నగుంటిమి. అంటే మేమేమనుకున్నామంటే ఆమె ఇంతకంటే ఎక్కువ మా కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ చేసిందేమో అదే రాజ్యం వస్తుందామని మేము అనుకున్నాం కదా. కానీ ఇసొంటి లుచ్చ రాజ్యం ఉంటుందని చెప్పేసి మాకు తెలియదు. మరి ఇప్పుడు వీళ్ళ పాలన చూస్తే ఇప్పుడు అర్థమవుతున్నది ఇందిరమ్మ రాజ్యం ఆ రోజు కూడా ఇట్లనే ఉండేనా అని చెప్పేసి. ఈ విధంగా ఉన్నది వీళ్ళది. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? ఒక మంత్రి మాట్లాడతాడు ఒక రకము, ఇంకో మంత్రి మాట్లాడితే ఇంకొక రకము, సీఎం మాట్లాడతాడు ఇంకొక రకం. అన్న రైతులు మొత్తము బోనస్ పైసలు మాత్రమే అడుగుతున్నారు. అంటే రైతు బంధు పైసలు కానీ రైతు భరోసాకు సంబంధించి ఏ ఒక్క రైతు కూడా అడుగుతలేడు అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు. ఒక మీటింగ్లోనే రైతు ఈ అన్ననే అని చెప్పేసి ఆయనను చూపిస్తున్నాడు. అంటే రైతులు ఎవరు కూడా ఇక్కడ రైతు బంధు పైసలు కావాలని అనుకుంటలేరా అన్న? ఇక్కడ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ లోపల ఇంచుమించు ఒక 90% మంది ఫార్మర్స్ ఉన్నారు. ఇక్కడ అగ్రికల్చరే, షుగర్ కేన్ కానీ జింజర్ కానీ పొటాటా కానీ ఇట్లాంటి పంటలు పండించే రైతులు ఉన్నారు ఇక్కడ. అట్లాంటిది మాత్రమైతే ఇక్కడ జరగదు. అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పారు కదా, రైతు భరోసా. ఈ 15,000 ఎగ్గొడదామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లీడర్లు వాళ్ళ కార్యకర్తలు ఒకళ్ళు తీసుకొచ్చి ఇట్లా పెట్టి చూడండి ఇప్పుడు మా రైతులు బోనసే కోరుకుంటున్నారు, రైతు బీమా రైతు బంధు అసలు కోరుకుంటలేరు అని చెప్తున్నారు. వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు, వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు కదా. కానీ ఎవరికేం చేసిరు చెప్పండి? వాళ్ళ తీరు చూస్తే ఇట్లా ఈ విధంగా ఉన్నది. అన్న ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు ఇంత తొందరగా అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఒక ప్రభుత్వం డిజైన్ చేసిన దాన్ని తొలగించే అధికారం ఎక్కడన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిందా? మొట్టమొదటిసారి ఇది. ఇట్లాంటివి చాలా ఇప్పుడు మన పక్క రాష్ట్రాలలో తీసుకుంటే వాళ్ళ ప్రాంతాలకు ఏదైతే వాళ్ళకు ఉన్నదిలే అవి పెట్టించారు. ప్రభుత్వాలు సాధారణంగా కూడా మారుతూనే ఉంటాయి. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ లోగోలు కానీ ఈ బొమ్మలు కానీ ఇవన్నీ చేర్పేయడం కరెక్ట్ కాదు, చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు లోగో ఉంది. గత ప్రభుత్వము స్టార్టింగ్లో తెలంగాణ రాగానే టీఎస్ అని పెట్టింది. టీఎస్ని తీసుకుపోయి టీజీ చేసిండు. మళ్ళీ దాన్ని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఏం చేసిర్రు? ఈ తల్లి తెలంగాణ ఒరిజినల్ తల్లి ఎవరైతే ఉన్నారులే ఆమెను తీసుకొని పోయి పక్కకు పెట్టేసి ఇంకొక తల్లి తీసుకొని వచ్చారు. ఆ తల్లి ఎవరు? రేవంత్ రెడ్డి భార్య పోలిక వల్ల ఉన్నదంట. చూపిస్తారు కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు మొన్న జరిగిందంత అదే కదా. ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు.
అంటే ఎట్లా చూడొచ్చు మరి చివరిగా ఈ ప్రభుత్వ పాలన విధాన్ని ఎట్లా చూడొచ్చు అంటే 5 ఏళ్ళు అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్ళు మళ్ళీ ఇంకా ఇప్పటికి పంచాయతీ ఎలక్షన్లు జరగలేదు. ఈ పంచాయతీ ఎలక్షన్ల ప్రభావం ఎట్లుండబోతుంది, ప్రజల తీర్పు ఎట్లుంటుంది? పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ కానీ టోటల్గా ఈరోజు ఇప్పుడు ఎందు గురించి ఎలక్షన్ పెడతలేరు వాళ్ళకి తెలుసు కదా. మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 420 హామీలు ఇచ్చినాము, ఈ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు, మేము ఎందుకు పెట్టాలని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళకున్నది. రేపు పొద్దుగాల ఎలక్షన్ పెట్టని తెలుస్తుంది కదా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని తెలుస్తుంది. ఇప్పుడు మా జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో 145 పంచాయతీలు ఉన్నాయి. 145 పంచాయతీలలో 145 బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. అవునా? 100%. ఓకే. వీళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమైనా ఉండాలి కదా, ఏమి ఇచ్చిండ్రు? ఇచ్చింది ఏం లేదు. ప్రతిసారి అప్పులు చేసిండు అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద మన ఇంటర్వ్యూ చేసిరు వాళ్ళకు పెద్ద ఛానల్ వాళ్ళు, TV9 కానీ TV5 కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా 60 సంవత్సరాలు పరిపాలించేది, చాలా మేధావులు ఉన్నారు మా దగ్గర, ఈ 5 లక్షల కోట్లు కాదు 10 లక్షల కోట్లు అయినా గుట్టకారు కానీ మేము దాన్ని సంపద సృష్టించి ఈ ఇచ్చిన ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయిలే మేము అమలు చేస్తామని చెప్పిండ్రు. ఎక్కడ చేస్తున్నారు ఈరోజు? కనిపిస్తలేదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతేమదంటే జూట మాటలు చెప్పి ఓట్లు లాగించుకొని ఈరోజు గద్దె మీద ఎక్కి అన్ని మురికి మాటలు ఆడడం స్టార్ట్ చేసిండు. అన్న మీ పేరేం పేరు? నా పేరు మచ్చేందర్, ఇప్పపల్లి సొసైటీ చైర్మన్, స్థానిక నాది ఓతిబి విలేజ్. నేను మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ఇప్పుడు ఇప్పపల్లి సొసైటీ చైర్మన్. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే 6 గ్యారంటీలు అమలు చేయని ప్రభుత్వం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప కానీ ప్రజలకు ఏ విధంగా మేలు చేయడం లేదు. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మాత్రము బీఆర్ఎస్ పార్టీకి పట్టం పడతారు జనాలంతా, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని చెప్పేసి మచ్చందర్ మనతోని స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.